guys, this is part 2 of making dessert. స్టెప్ వచ్చేసి మనం మిల్క్ ని తీసుకోవాలి. మీ ఇంట్లో కనుక ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా మనం తీసుకోవచ్చు. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇవి రెండు మిక్సీలో గ్రైండ్ చేయాలి. దగ్గర ఒకవేళ ఫ్రూట్స్ లేవు, ఓన్లీ చాక్లెట్స్ ఉన్నాయంటే వాటిని కూడా మనం తీసుకోవచ్చు. స్టెప్ వచ్చేసి ఈ రెండు లిక్విడ్స్ ని మనం ఫ్రీజర్ లో ఫ్రీజ్ చేయాలి. మాక్సిమం 6 hours, మినిమం అయితే 3 hours చాలు. ఇంట్లో గనక చాకో చిప్స్ కానీ లేకపోతే ఇప్పుడు మనం చాక్లెట్ తీసుకుంటే దాని గడ్డగట్టిన ఎక్స్ట్రావి ఉంటాయి కదా, వాటిని మనం గార్నిష్ చేసుకోవచ్చు. చెప్పాం కదా, మీ ఇంట్లో మోల్స్ లేకపోయినా పర్వాలేదు, గ్లాస్లో ఐస్ పుల్లని పెట్టచ్చు, లేకపోతే స్పూన్ని కూడా పెట్టచ్చు. చిప్స్ ఈ చాక్లెట్ ఏది లేదనుకోండి, బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు అన్నీ ఉంటాయి కదా, వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ రెడీ.